బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. హిందూ మత విశ్వాసం మీద నమ్మకం లేదు కనుక దాన్ని చులకం చేసే విధానం చాలా తప్పని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాదు ఎందుకు ఈ అంశం మీద మేము ఇంత పట్టులుగా మాట్లాడుతున్నాం అంటే, ఎందుకు ఈ త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో రాక్షసులు ఉండేవారు అని కథల్లో విన్నాము. ఈ రోజు మేము ప్రత్యేకంగా చూస్తున్నాను. ఎందుకు అంటున్నాం అంటే, సుమారు 300 గుళ్ళు పైన దాడులు జరిగింది. రామతీర్థాల్లో రాముల వారిని ఎంతో, అసలు మనం ప్రతి గ్రామంలో కూడా రాముల వారికి ఉంటుంది. రాముల వారు అంటే అందరికీ భక్తి భావన. అలాంటి రామతీర్థాల్లో రాముల వారి విగ్రహానికి తలనరికారు. అలాగే 300 గుళ్ళ వరకు కూడా దాడులు చేశారు. కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఖండించారా? ఒకసారి చెప్పాలి. నామవాస్తకైనా సరే ఒకసారైనా ఖండించారా అని అడుగుతున్నారు. ఖండించలేనటువంటి పరిస్థితిలో ఉండి వీళ్ళకి ఏమాత్రం లెక్క ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నారు. కలితీనయ్య విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెంకటేశ్వర స్వామి పట్ల వీళ్ళు అపచారాలు చేస్తున్నారు. జోళ్లు వేసుకొని ఆ శాసన మండలి వేదికగా అవమానపరచడం, ఇది హిందువుల యొక్క మనోభావాలకి అంటే లెక్కలేని విధానం, లెక్కలేనటువంటి విషయం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇదే కాదు, వీళ్ళు అనేక విధాలుగా టీటీడీకి సంబంధించి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ డబ్బులు ఏదో విధంగా వీళ్ళు డైవర్ట్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ధార్మిక సంస్థలు కావచ్చు, బీజేపీ పార్టీ పెద్దలు కావచ్చు, జనసేన పార్టీ పెద్దలు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి ఆ రోజు అడ్డుకున్నారు. లేకపోతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అనేక వేల కోట్లు వీళ్ళు డైవర్ట్ చేసి ఉండేవారు. అయినప్పటికీ కూడా ఇంతమంది ఆ డబ్బులు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు చిత్తూరు మున్సిపాలిటీ పేరున అనేక డబ్బులు వీళ్ళు దాని వల్ల ఇచ్చారు, దోపిడీ చేశారు. కనుక ఇది డబ్బులు లూటీ చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఎవరికైనా సరే దేవుడి డబ్బులు పట్టుకోవాలంటే ఒక భయం ఉంటుంది. అమ్మో ఏమవుతుందా అని, అదేమైనా మనం కొట్టేస్తుందా, లేకపోతే పిల్లలు కొట్టేస్తుందా, లేకపోతే ఇంకొకరికి ఎవరికోవాలని ఒక భయం ఉంటుంది. అలాంటి భయం ఏమాత్రం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క డబ్బులు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. గుడుల పైన దాడులు చేశారు. ఈరోజు మళ్ళీ నిసిగ్గుగా చెప్పులు వేసుకొని ఫోటో పట్టుకుంటే, లేదు ఎక్కడ ఉన్నా చూపించారు. దీనికి ఏం సమాధానం చెప్పాలి? లైవ్లో వస్తుంటే అవకాశం, వీడియోస్ అన్ని క్లియర్గా కనిపిస్తుంటే, చెప్పులు వేసుకొని వాళ్ళు తిరుగుతుంటే, చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని ఆ బొమ్మల వెంకటేశ్వర స్వామి పటాన్ని పట్టుకొని తిరుగుతుంటే, వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే, రాజకీయంగా వాడుకుంటే ఏం చెప్పాలి? తీవ్రంగా మేము ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే వీళ్ళకి 11 సీట్లకే అసెంబ్లీని అపహాసం చేస్తారు, 11 సీట్లకే పరిమితం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాదండి, కానీ వెంకటేశ్వర స్వామి తలలేనాలు కూడా వీళ్ళు 2 కోట్ల డబ్బులు కక్కుర్తిపడి మయన్మార్ ద్వారా థాయిలాండ్ చేరి, థాయిలాండ్ ద్వారా మళ్ళీ చైనాకి వచ్చేటువంటి విషయాన్ని అస్సాం రైఫిల్స్ వారు పట్టుకున్నారు. ఇది అంతా కూడా ఆన్ రికార్డ్, మీరు ఒకసారి వెరిఫై చేసుకుంటే. ఇలాగ అనేక, ఇవే కాకుండా విఐపి టికెట్స్ విషయం మర్చిపోయాను చెప్పడం. వైసీపీ నాయకులు విఐపి టికెట్లు అమ్ముకునేటువంటి, సేవా టికెట్లు అమ్ముకోవడం, బ్లాక్ మార్కెట్, ఇవన్నీ కూడా హిందువులో వెంకటేశ్వర స్వామి అంటే ఒక చులకన భావన. అలాగే అన్ని మత ప్రచారం కూడా వాళ్ళు
తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చినటువంటి టికెట్లు వెనకాల అన్ని మత ప్రచారాలు చేశారు. ఏ ధార్మిక సంస్థలైనా సరే ఆ పవిత్రతను కాపాడుతూ ఎవరైనా సరే గుడి దర్శనానికి వెళ్తే ఆ మత విశ్వాసం పైన నమ్మకం ఉందని చెప్పేసి రాయాల. ఒకవైపు నేను ఎందుకు ఈ మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం పైన విశ్వాసం లేదు. ఆయన ప్రాక్టీస్ చేస్తుంది వేరే మతం. ఎవరైనా సరే మేము మతాల మీద విశ్వాసం ఉండొచ్చు. విశ్వాసం ఉన్నప్పుడు వాళ్ళు గుడిలోకి వెళ్ళినప్పుడు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు డిక్లరేషన్ ఇచ్చారా? ఇలాగా ఎప్పటికప్పుడు ఆయనకి ఒక చులకన భావం హిందువుల యొక్క మనోభావాల పట్ల, అలాగే హిందూ దేవతలు అంటే ఏమాత్రం లెక్కలేనితనం, భయం లేనితనం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక ఇవి మేము ఖచ్చితంగా ఏదైతే ఈ కల్తీ నెయ్యి ఉందో ఆ కల్తీ నెయ్యిని నెయ్యిపైన కూడా పూర్తి స్థాయి చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా హిందువులంటే ఒక నాయకత్వం తీసుకున్నటువంటి వారు